లిల్లీ ఫుట్ అంటే అత్యల్ప చిన్న పరిమాణంలో ఉన్న ద్వీపము అని అర్థం. లిల్లీ ఫుటియన్స్ అంటే అత్యల్ప పరిమాణంలో ఉన్న మనుషులు అని అర్థం. గలీవర్ ట్రావెల్స్ అనేటటువంటి ఒక సాహస యాత్రికుడు ఉంటాడు. ఆయన యాత్రలో భాగంగా ఒక నవల రచించబడింది. ఆ నవలనే ఇప్పుడు మనము ఈ లిల్లీ ఫుట్ అంటే ఏంది అనేటటువంటి ఒక డౌట్కు కారణమైంది నాకు. దాన్ని చెప్పే ప్రయత్నం చేశా. ఇంకా సబ్జెక్టులకు పోయినట్లయితే లిల్లీ ఫుట్ అనేటువంటి ఒక ద్వీపంలో మనకు ఈ లిల్లీ ఫుటేన్స్ ఉంటారు. ఎందుకంటే చాలా చిన్న పరిమాణంలో ఉన్నటువంటి ద్వీపము, చాలా చిన్న పరిమాణంలో ఉన్నటువంటి మనుషులు ఉంటారు అక్కడ. ఈ గలీవర్ అనేటటువంటి ఒక సాహసయాత్రికుడు తను సాహసయాత్ర చేస్తుండగా ఆ ద్వీపం దగ్గరకు పోతాడు, వాళ్ళు ఉండే ఏరియా దగ్గరికి. పోగానే వీళ్ళందరూ చాలా భయపడతారు. అరే ఇంత పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి వ్యక్తి మా దగ్గరికి ఎందుకు వచ్చిందని చెప్పేసి, మాకు ఏదో పెద్ద అపాయం రాబోతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడతారు. ఎందుకంటే వాళ్ళు చిన్న పరిమాణంలో ఉన్నటువంటి వ్యక్తులు జనరల్ మర్చిపోగానే పెద్ద పరిమాణంలో కనిపించిండు. ఇక వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈ పెద్ద వ్యక్తిని మనం కొట్టలేము, మనము ఏం చేయలేము నేను, కాబట్టి ఏం చేయాలి, మనందరం కలిసి పోరాడాలి, ఐకమత్యంగా ఉండి పోరాడాలని చెప్పేసి అందరు కలిసి అందరూ ఒక్కొక్క దారం ఆయన పడుకున్నప్పుడు గలీవర్ అనేటువంటి వ్యక్తి పడుకున్నప్పుడు ఒక్కొక్క దారం అందరు కలిసి ఒక్కొక్క దారాన్ని ఆయన చుట్టూ దింపితే ఒక దారం అయితే ఈజీగా దింపేస్తాడు. కానీ కొన్ని వేలాది మంది లిల్లీ ఫుటియన్స్ చిన్న పరిమాణంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసి ఆయనను ఒక్కొక్క దారం దింపడం వల్ల చాలా బలంగా టైట్గా అయిపోతుంది, ఆయనను కట్టేస్తారు. అట్లా అందరు కలిసి ఆయనను బంధిస్తారనమాట. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అని అంటే, వాళ్ళకు ఒక సమస్య ఎదురైంది. లిల్లీ ఫుటియన్స్కి ఒక సమస్య ఎదురైంది. ఒక పెద్ద రూపంలో ఉన్నటువంటి వ్యక్తిగా గలీవర్ వచ్చిండు, ఆయనను బంధించాలనుకున్నారు. వీళ్ళందరూ సింగిల్గా పోరాడితే బంధించలేకపోతారు, కానీ వాళ్ళందరూ కలిసికట్టిగా పోరాడినారు. అంటే మనకు ఒక పాము ఉంటుంది, ఆ చలిచీమల చేత బట్టి సచ్చను సుమతి అని చెప్పేసి అంటారు కదా. పాము పెద్దది, కానీ చీమలన్నీ కలిసి పాము మీద దాడి చేస్తే చలిచీమల చేత బట్టి అని అట్లా పాముని చంపేసినట్ల. అదేవిధంగా ఒక ఇంట్లో ఏదైనా పెళ్ళి ఉంటుంది, మనకు ఏమైనా పెళ్ళి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక్కరు పెళ్ళిని చేయలేరు, ఒకరు ఆ పెళ్ళి నిర్వహణ చేయలేరు. ఒకరు వంటల దగ్గర ఉంటారు, ఒకరు కన్యా కట్నం ఇచ్చే దగ్గర ఆడగర ఉంటారు, ఒకరు డబ్బుల విషయం దగ్గర ఉంటారు, ఒకరు పని విధేయం దగ్గర ఉంటారు, ఒకరు బంధువులను రిసీవ్ చేసుకునే దగ్గర ఉంటారు, ఒకరు కళ్యాణ మండపం దగ్గర ఉంటారు, ఒకరు ఇంటి దగ్గర ఉంటారు. ఇట్లా ఒకరు పత్రికలు ఇచ్చేస్తారు. ఇట్లా ఒక్కొక్క పని పంచుకున్నప్పుడు ఆ పెళ్లి పని ఈజీ అయిపోతుంది. అంటే అందరు ఐకమత్యంగా కలిసి పని చేసినప్పుడు ఆ పెళ్లి పని ఈజీ అవుతుంది. అట్లనే మన ఇంటి దగ్గర ఏదైనా చెత్త చెదారం కానీ ఒక పెద్ద సమస్య, ఒక డంపింగ్ యార్డ్ దగ్గర ఏమైనా సమస్య ఉన్నప్పుడు అందరు కలిసి దాని మీద పని చేస్తే క్లియర్ అవుతుంది. అంటే నేను ఏమంటున్నా అంటే, ఒక సమస్య ఎదురైనప్పుడు, ఒక ప్రాబ్లం ఎదురైనప్పుడు అందరు కలిసికట్టుగా పోరాటం చేస్తే ఆ సమస్యను అధిగమించవచ్చు. ఇట్లా గలీవర్ అనేటటువంటి ఇక్కడ కూడా ఈ నవలలో గలీవర్ అనేటటువంటి ఒక పెద్ద వ్యక్తి వచ్చి సమస్యగా మారినప్పుడు లిల్లీ ఫుటియన్స్ అందరు కలిసి కూడా ఆ గలీవర్ని ఎదుర్కొన్నారు, బంధించినారు. కాబట్టి నిత్య జీవితంలో కూడా మనకు ఏదైనా సమస్య ఎదురైతే ఏం చేయాలి, ఆ సమస్య మనకు పెద్దగా కనిపిస్తుంది, మనకంటే చాలా పెద్దగా సమస్య కనిపిస్తుంది. అరే సమస్య అంత పెద్దదా అని చెప్పేసి భయపడకుండా, ఈ గలీవర్ అంత పెద్దోడా అని చెప్పేసి భయపడకుండా లిల్లీ ఫుటియన్స్ ఏ విధంగా అయితే సాహసం చేసి ఐకమత్యంగా పోరాడినో మనం కూడా ఐకమత్యంగా సమస్యను అధిగమించాలన్నప్పుడు ఆ సమస్యను అధిగమించడానికి కావాల్సినటువంటి ఉపకరణాలు, టూల్స్ అన్నీ ఒకటి గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. లిల్లీ ఫుటియన్స్ ఒక దారం అందరూ వేసి బంధించినట్ల ఒకే దారం అయితే తెంపేస్తారు. మనం కూడా ఒకే టూల్ సమస్యను అధిగమించడానికి ఒకటే రూట్లో ఒకటే టూల్ పనిచేయదు. అనేక రకాల టూల్స్, అనేక రకాల విధాయాల్లో, అనేక మార్గాల్లో సమస్యను అధిగమించే విధంగా మనం భయపడకుండా సమస్యను ఎదుర్కొని లేచి గెలిచి నిలిచే విధంగా ఐకమత్యంగా పోరాడాలి. ఐకమత్యమే మహాబలం అని చెప్పేసి మనకు పెద్ద మనుషులు చెప్పారు కదా. అట్లా అదేవిధంగా మనం ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే కూడా, మనకు ఉద్యోగం చేసేటప్పుడు మనకు బాస్ అనేటువంటి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాడు. ఆ ప్రాజెక్ట్ వర్క్ మనం ఒక్కరమే చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ అందరు గ్రూప్ టీమ్ ఆఫ్ వర్క్, ప్రతి ఉద్యోగంలో కూడా టీం వర్క్ ఉంటుంది. ఎక్కడైతే టీం వర్క్ ఉన్నదో టీం వర్క్ దగ్గర సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకు చదువు కూడా ఒక్కరం చదువుకుంటే చాలా ఆ సబ్జెక్ట్ ఎంత ఎక్కువ తెలియదు, కానీ మనం గ్రూప్ స్టడీ అందరిని కూర్చోబెట్టుకొని గ్రూప్ స్టడీ చేయడం వల్ల ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. అదేవిధంగా సామాజిక సమస్యల మీద కూడా మనం ఒక్కరం గొంతు విప్పితే ఆ సామాజిక సమస్య తొందరగా ఫైండ్ అవుట్ కాదు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గొంతు విప్పితే సామాజిక సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, లిల్లీ ఫుట్స్ అంటే చాలా చిన్న పరిమాణంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిలో అర్థం.
ఆ చిన్న పరిమాణంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పెద్ద సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఐకమత్యంగా ఉంటారు, సమస్యను పరిష్కరిస్తారు. మనం కూడా మన జీవితంలో ఏమన్నా సమస్య వస్తే లిల్లీ ఫుటియన్స్ లాగా అందరము ఏకమయ్యి ఐక్యమయ్యి సమస్యను ఛేదించాలి, సమస్యను మీద పోరాటం చేయాలని చెప్పేసి ఒక చిన్న ఇన్స్పిరేషనల్ కథ మనకు ఈ యొక్క నవల పేరు ఏంటంటే గలివర్ ట్రావెల్స్. ఈ గలివర్ ట్రావెల్స్ నుంచి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఈ బుక్ నుంచి మనకు కనిపిస్తున్నది. ఈ కంటెంట్ కొత్తగా అనిపించినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.